సేవకుడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక విలువైన పాఠంతో ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంటో తెలుసా, నా చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను నమ్మే విధంగా నేను జీవిస్తా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని అంటే నువ్వు మంచి వ్యక్తిత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. నిన్ను నమ్మేటటువంటి తత్వాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నావు. అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఒక్కసారి ఆలోచించండి. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, మీ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, దాంట్లో కొంచెం బంగారం ఉంది, కొంచెం డబ్బు ఉంది. అక్కడ ఉన్న వారిలో ఆ బ్యాగ్ అమ్మ సహోదరులు ఎవరికి ఇస్తారు? ఉన్నవారిలో ఆ బ్యాగ్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరినైతే మీరు బహుగా నమ్ముతారో ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. మనం కూడా అంతేగా. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది, మీ చేతిలో బ్యాగ్ ఉంది, మీ బంధువులు అక్కడ ఉన్నారు, దాంట్లో కొంత క్యాష్ ఉంది. బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బస్ స్టాండ్లో ఎక్కడన్నా ఆ బ్యాగ్ ఎవరికి ఇస్తారు? మీరు బహుగా నమ్మిన వాళ్ళకే. అలాగే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సేవ, శ్రేష్టమైన పరిచర్య, తన స్వరూపమందు సృష్టించబడిన మనిషిని తన వైపుకు చేర్చేటటువంటి దివ్యమైనటువంటి ఈ పరిచర్య ఎవరికి ఇస్తాడో తెలుసా? తను నమ్మినటువంటి వారికి దేవుడు ఇస్తాడు. అది పొందుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు నన్ను నమ్మే ఇంత దివ్యమైన పరిచర్య నాకు ఇచ్చాడు, నేను నమ్మక ద్రోహము చేయకూడదు, మాట తప్పేవాడిగా ఉండకూడదు. ఆయన నమ్మి నాకు ఇచ్చిన ఈ పరిచర్యకు నేను న్యాయం చేయాలి.